దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబానగర్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కమిటీ సభ్యులు భక్తులు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి మాత 7వ రోజు శ్రీ లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని 7,77,77,777 రూపాయల 77 పైసలతో లక్ష్మీదేవి రూపంలో అలంకరించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ఆరంభం నాటి నుంచి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని దేవి నవరాత్రుల్లో భాగంగా రోజుకు ఒక రూపంలో అలంకరిస్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో రూపాయి నోట్లను సేకరించి అలంకరించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపును పొందడం ఆనవాయితీగా వస్తోంది. కాగా అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున రానుండడంతో కమిటీ సభ్యులు అందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేశారు. పూజలు దర్శనాలు పూర్తి అయిన అనంతరం కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ అన్నప్రసాదాల పంపిణీ కార్యక్రమాలను కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. నా పేరు ఎదురు ప్రమోద్ కుమార్, జిల్లా ఆర్ఎస్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు. మరియు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో ప్రజల భక్తులకు దర్శనమిస్తుంది. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 7,77,7,77,77,777 రూపాయల 77 పైసలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ఇది ఉమ్మడి మామనాడు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఈ విధంగా నిర్వహించలేదు. మరి ఈ అలంకరణను మామనాడు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపాకటాక్షలకు పొందగలరని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈరోజు లక్ష్మీ అలంకరణ రోజు ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సరఫరా మరియు మధ్యాహ్నం ఎవరైతే భక్తులు దర్శించుకుంటున్నారో వారికి అన్నప్రసాదము, మరి రాత్రి ఎవరైతే భక్తులు మరి దర్శనానికి వస్తున్నారో వారికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో కూడా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. వారి సతీమణి కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. మరి ఈరోజు ఎస్పీ మేడం గారు కూడా మరి డిఎస్పీ గారు కూడా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ జడ్జి గారు కూడా మేడం గారు కూడా దర్శించుకోవడం జరిగింది. మరియు అంటే ఈరోజు భక్తులు కానీ విఐపీలు కానీ పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ మేము 10 నుంచి 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఈరోజు 20 నుంచి 25,000 మధ్యలోగా భక్తులు రావచ్చు అని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. వారికి అనుగుణంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల వెంకటరమణ మాట్లాడుతున్నాము. ఈరోజు ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అలంకారం మన పట్టణ సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగిన గుళ్ళో 7,77,77,777 రూపాయల 77 పైసలతో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ కాలేదు. ఇది దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి వస్తుంది. అప్పుడు తక్కువ అమౌంట్ పెడుతుంది. ఇప్పుడు దాదాపు అట్లా పెరుగుకుంటూ ఇప్పుడు ఈ 7,70,00,000 అమౌంట్ పెట్టడం జరిగింది. ఈ అమౌంట్ ప్రజలచే అంటే మన పట్టణ ఆరోగ్య సంఘంచే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ అమౌంట్ తెచ్చేస్తాం, గుళ్ళ పెట్టి మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోజు 5,000 మంది వరకు ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పట్టణ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం కడుపు నిండా తినిపోవడం కానీ కోరుతున్నాము. ఇట్లా ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి అలంకరణలో కైని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి అలంకరణలో లక్ష్మీ కటాక్షం ఏర్పాటని చెప్పి లక్ష్మీ కైని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దసరా అవసరం లాస్ట్లో చివరి రోజు 9 అంటే 10 రోజులు అంటే 10 విగ్రహాలతో 10 ఆటోలు తీసుకొచ్చి మొత్తం గడియారం నుంచి ఇక్కడ నుంచి గడియారం నుంచి అశోటాయసం అక్కడికి ఊరేగింపు అద్భుతంగా శోభయాత్ర జరుగుతుందండి. ప్రతి ఒక్కరి జిల్లా ఈ మన పట్టణ లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం.